అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇదేనా వైసీపీ పార్టీ క్యాడర్కి సంబంధించినటువంటి వ్యవహార శైలి? విజయ్ విషయంలో వైసీపీ వాళ్ళు చాలా రచ్చ చేసినారు. ఏ రోజైతే ఎలక్షన్స్ రిజల్ట్ వస్తుందో ఆ రోజున బ్యానర్లు పెట్టినారు, రోడ్లు ఎక్కినారు. మీడియాలో ఇతను మావాడే అంటూ జగన్ ఫోటో పెట్టుకోవడం కారణంగానే ఇతను గెలిచాడంటూ ఒక ఎమ్మెల్యే కూడా మాట్లాడడం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని అసలుకి అబ్సల్యూట్గా ఫాలో అవుతున్నాడు విజయ్, అందుకే ఇంత మ్యాండేట్ తెచ్చుకున్నాడు అని చెప్పేసి రోజారెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. ఇలా ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజున విజయ్ పార్టీకి సంబంధించిన కేడర్ కూడా అంత సంబరాలు చేసుకున్నారు, అంత సంతోషాన్ని వ్యక్తపరిచారో లేదో తెలియదు. కానీ వైసీపీ వాళ్ళు మాత్రం అంతకు మించి తమిళ రాజకీయాలతో ఆంధ్రకి ఎలాంటి సంబంధం లేకపోయినా, అతనికి మనతో ఎలాంటి కనెక్షన్ లేకపోయినా, ముఖ్యంగా వైసీపీ పార్టీతో సంబంధాలు, బాంధవ్యాలు, రిలేషన్స్ ఎలాంటివి కూడా లేకపోయినప్పటికీ కూడా ఇతడు మావాడే అంటూ ప్రొజెక్ట్ చేసుకున్నటువంటి విధానం, చూపించుకున్నటువంటి తీరు చూసి ప్రతి ఒక్కరు కూడా చాలా నవ్వుకున్నారు. కట్ చేస్తే నిన్న మొన్నటి వరకు అతను మావోడే అన్నారు, గప్పాలు కొట్టుకున్నారు. సో మా జగనన్న ఫోటో పెట్టుకోవడం కారణంగా నేను నెంబర్స్ వచ్చినాయని చెప్పినారు. కట్ చేస్తే ఈ రోజే ఎందుకు సడన్గా సైలెంట్ అయ్యారు? ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ గమనించండి, పవన్ కళ్యాణ్ గారిని అతన్ని చూపించి ఎత్తు పొడిచారు, కాకుల్లా గద్దల్లా పొడుచుకున్నారు 2 రోజుల పాటు. పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాడు, సింగిల్గా వెళ్ళలేడు, దమ్ము లేదు, ధైర్యం లేదు, సత్తా లేదు, ఊపు లేదు, ఉత్సాహం లేదు, క్యాడర్ని వాళ్ళకి అమ్మేసినాడు, జెండా కూలీలు చేసేసినాడు, విజయ్ సింగిల్కి వెళ్ళినాడు అని చెప్పేసి వాళ్ళ ఛానల్లో సైతం కూడా ఓదరగొట్టుడు ఉపన్యాసాలు ఇచ్చినారు. కానీ ఈరోజు ఏమైంది? ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించినటువంటి పార్టీ అని చెప్పుకుంటారు, అదే కాంగ్రెస్ పార్టీతో విజయ్ పొత్తు పెట్టుకున్నాడు. అయిపోయా, అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. నెంబర్ 1, పవన్ కళ్యాణ్ పొత్తులు అన్నారు కదా, ఇప్పుడు అక్కడ విజయ్ వచ్చేసి 5 పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక కాంగ్రెస్ పార్టీ, ఒక సిపిఐ పార్టీ, ఒక సిపిఎం పార్టీ, ఐయుఎంఎల్ పార్టీ, టీవీకే, ఇలా 1 కాదు 2 కాదు, ఏఎంఎంకే, 5-6 పార్టీలతో ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే కానీ విజయ్ అక్కడ ఇప్పుడు గెలవలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఎప్పుడూ కూడా గెలుపు సంబరాలు గెలిచిన తర్వాత చేసుకోవాలి తప్ప గెలిచే క్రమంలో చేసుకోకూడదు. విజయ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారికి నేను అభిమాని అని బహిరంగంగా చెప్పుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒకే ప్రొఫెషన్కి సంబంధించినటువంటి వ్యక్తులు. పవన్ కళ్యాణ్ సినిమాలు అనేక సినిమాలని విజయ్ రీమేకులు చేసుకున్నాడు. బాంధవ్యాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, రిలేషన్స్ అనేవి ఉంటే కనుక పవన్ కళ్యాణ్కి విజయ్కి ఉండాలి. కానీ అసలు జగన్ గారితో ఏనాడు సినిమాల గురించి కావచ్చు, ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడం కావచ్చు, ఒక ఈవెంట్లో పెద్దగా కలిసి చేయడం కావచ్చు, ఏదో ఒక పెళ్లి ఫంక్షన్కి వెళ్ళినారట, ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్ళారట, అక్కడ 2 సెకండ్లు పక్క కూర్చున్నారట, అంతే అయిపోయా. అందుకే సైలెంట్ అయినారు. పొత్తులు పెట్టుకుంటున్నాడు కదా, సైలెంట్ అయినా.